శ్రీ మాత్రే నమః. అందరికీ స్వాగతం సుస్వాగతం అమ్మజేజ పారాయణం ఛానల్కి. ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో 11వ వారం పారాయణం అయితే జరుగుతుంది. యాక్చువల్గా స్టార్ట్ అయ్యి 2 months అవుతుంది పారాయణము. ఈరోజు 11వ వారం పారాయణం అయితే జరుగుతుంది. ఇలాంటి పారాయణలు మరెన్నో చేయాలని అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజాననపద్మార్కం గజాననమస్తిష్ఠం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాసయే.
విద్యుల్లతలు మరకతమనులు మణిద్వీపానికి మహానిధులు కుబేరేంద్ర వరుణ దేవులు శుభాలనొసగే అగ్నివాయువు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని తండ్రిని శక్తి సేవలు కాళికరాళి సేనాపతులు 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందర గిరులు అనంత దేవి పరిచారికలు భూమికి గమని నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత దిగులు యక్ష కిన్నెర కింపురుషాలు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు మణిశక్తులు 16 రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు ధీర పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానమూర్తి ఏకాంత భవనములు మణి నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు రాలాసారం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రరాసులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేవలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు 14 లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరి కది శాశ్వతత్వం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములు మణిగణక చింత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములు పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచు అపరాధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచు అపరాధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట నిష్ఠ వేసుకొని కూర్చును గంట కోటి శుభాలను సమకూర్చుకొనుట భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము. ఓం శ్రీ మాతే నమః. ఈరోజు 11వ పారాయణం అయితే అయిపోయింది. సో ప్రతి వీక్ కూడా నాతో పాటు కొందరైనా కొత్త పర్సన్స్ యాడ్ అయ్యి పారాయణం అయితే చేస్తున్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా చాలా
అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మణిదీపవర్ణన పారాయణం జరిగింది. ఇలా అందరం కలిసి పారాయణం చేయడం చాలా మంచిగా అనిపించింది. మనం ఒక్కరం చేసుకోవడం కంటే ఇలా అందరం కలిసి చేసుకుంటే ఇంకా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇలాంటి పారాయణం కార్యక్రమం మా అక్క ద్వారా జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇంకా చాలా పారాయణాలు కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను.